పోలీస్ జాబ్ అని వస్తుంది. అట్లా ఇట్లా నేర్చుకోవడం అనేది ఆపొద్దు అన్నట్టు. ఎప్పటికీ నిరంతరంగా ప్రయత్నం చేస్తూ ఉండాలి. నెగిటివ్ వాళ్ళకు దూరంగా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఇది మెయిన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అన్నట్టు. నెగిటివ్ పర్సన్స్ మనం ఏదైనా సాధించాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు, మనం మొదలుపెట్టినప్పుడు మన ఫ్రెండ్కో, మన కొలీగ్కో, మనం ఎవరికో ఒకరు చెప్తా ఉంటాం, నేను ఇది చేద్దాం అనుకుంటున్నా, ఇది చేస్తుంటే నువ్వు ఏడ చేస్తావురా, నీ వల్ల కాదు, నీకు ఎందుకు రా ఇదంతా అని కిందికి రా. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. విషయం ఏంటంటే, అందరూ జీవితంలో కష్టపడుతూ ఉంటారు. ఏదో రంగంలో వాళ్ళు విజయం సాధించాలని కృషి చేస్తూ ఉంటారు, సక్సెస్ కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ అందరికి సక్సెస్ వస్తుందా అంటే సక్సెస్ రాదు. కొంతమంది సక్సెస్ వస్తూ ఉంటుంది. కానీ సక్సెస్ వచ్చిన వాళ్ళ ఏం చేశారు, వాళ్ళ యొక్క ప్లాన్ ఏంటి, వాళ్ళు ఎందువల్ల సక్సెస్ సాధించారు అనే దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. సక్సెస్ రావడానికి గల వాళ్ళు చేసిన సక్సెస్ అంటే అంత ఈజీగా కాదు కదా. దానికి కొంత కఠోర శ్రమ ఉంటుంది. దానికి కొన్ని క్రమశిక్షణగా కొంత వర్కౌట్ చేస్తేనే వాళ్ళకి సక్సెస్ అనేది వస్తుంది. దానికి సంబంధించి ఏం చేస్తారు జనరల్గా విజయం సాధించాలంటే ఖచ్చితంగా కొన్ని నియమ నిబంధనలు అనేవి ఉంటాయి. వాటిని మనం ఏంటనేది తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? మన వీడియోని ఇంకా చూస్తూ లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? విజయం ఎలా వస్తుంది? ఒక మనిషి జీవితంలో ఎవరైనా విజయం సాధించాలనుకుంటున్నారు, సక్సెస్ఫుల్ పర్సన్గా అనిపించుకోవాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు. కానీ వాళ్ళకి విజయం ఎలా వస్తుందని దాని గురించి మనం ఈరోజు కొన్ని పాయింట్స్ చెప్పడం జరిగింది. 1, 2, 3, 4, 5, 7, 8 పాయింట్స్ మనం చెప్పడం జరిగింది. కొన్ని ఏం తీసుకుని అసలు నువ్వు సక్సెస్ రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు రెడీగా ఉండాలి. అంటే విజయం నువ్వు ఏదో చేయడానికి రెడీగా ఉండాలి. చేయడానికి రెడీగా ఉంటే అప్పుడు సక్సెస్ ఫెయిల్యూర్ అనేది తర్వాత. ఓకేనా? చేయడానికి రెడీగా ఉంటే ప్రయత్నిస్తే విజయం కంపల్సరీ వస్తుంది. అసలు ప్రయత్నం చేయకపోతే ఏం రాదు. సో విజయం సాధించాలంటే కొన్ని మార్గాలు ఉన్నాయి. అవి ఏంటనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నిర్ణయించుకోవాలి, సక్సెస్ అనేది అదృష్టం కాదు. సక్సెస్ అంటే ఒక జాబ్ వచ్చిన, ఒక బిజినెస్లో సక్సెస్ అయినా, లేదంటే ఒక రాజకీయాల్లో రాణించిన, ఎనీ ఫీల్డ్ వాళ్ళు సక్సెస్ అయ్యారంటే విజయమే. సో అది సక్సెస్ అనేది అదృష్టం కాదని అనుకోవాలి మనం. అందరూ అనుకుంటుంటే ఒక పర్సన్కి జాబ్ వచ్చిందంటే అదృష్టం కొద్ది జాబ్ వచ్చింది, అదృష్టం వచ్చింది, వాళ్ళకి డబ్బులు వచ్చినాయి అని అంటా ఉంటారు. కానీ అదృష్టం అనేది 1% ఉంటుంది. ఓకేనా? 1 to 5% ఉంటుంది. మిగతాది మొత్తం మన కష్టం, మన యొక్క శ్రమ, మన యొక్క సహనం, మన ఓపిక. ఓకేనా? మన టాలెంట్. ఓకేనా? సక్సెస్ అనేది అదృష్టం కాదు. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్టార్ట్ చేసేటప్పుడే అనుకోవాలి. ఫస్ట్ మైండ్లో పెట్టుకోవాలి, అదృష్టం కొద్దీ మనకి ఏం రాదు. సో నెక్స్ట్ ఏంటంటే ఒక లక్ష్యంపై పూర్తిగా ఫోకస్ పెట్టాలి. ఒక లక్ష్యం నిర్ణయించుకొని ఆ లక్ష్యం కోసం పూర్తిగా ఫోకస్ పెట్టాలి. మనం ఏం చేస్తున్నాం, మన లక్ష్యం ఏంటి, మనం దేనికోసం పోరాడతాం అనేది ఒక లక్ష్యం పెట్టుకుంటే ఆ లక్ష్యంపై పూర్తిగా ఫోకస్ పెట్టాలి. దాంట్లో ఉన్న ప్లస్లు మైనస్లు అన్నీ కొంచెం దాని మీద పూర్తిగా స్టడీ చేయాలి. స్టడీ చేస్తే ఆ లక్ష్యాన్ని నువ్వు ఛేదించే అవకాశం ఉంది. ఓకేనా? ఈ లక్ష్యం గట్టిగా పెట్టుకున్న వాళ్ళు ఏంటంటే వీళ్ళు రోజులు ముందే ప్లాన్ చేస్తారు. అంటే ప్రతిరోజు కూడా ఒక నెక్స్ట్ డే ఏం చేయాలి, ఒక బిజినెస్ అనుకో, నెక్స్ట్ డే ఎలా బిజినెస్ ప్లాన్ చేయాలి, ఎట్లా వర్కర్ని రప్పియాలి, ఎట్లా వాళ్ళ గుడ్స్ ఏమైనా ఉంటే, వస్తువులు ఏమైనా ఉంటే ఎట్లా రప్పియాలి, ఎట్లా సేల్ చేయాలి, ఇట్లా వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. అదే జాబ్ కోసం ప్రయత్నించే వాళ్ళైతే ఇవాళ ఏం చదువుతున్నాం, రేపు ఏం చదవాలి అని ఒక ఇట్లా ముందే ప్లాన్ చేసుకొని వీళ్ళు ముందు రోజునే ప్రిపేర్గా పక్కగా ప్లాన్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఓకేనా? నెక్స్ట్ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. నువ్వు ఏ పని చేస్తున్నా సరే, బిజినెస్ చేసినా, జాబ్కి ప్రిపేర్ అవుతున్నా, రాజకీయాల్లో సరే, ఎక్కడైనా సమయాన్ని సద్వినియోగంగా వాడుకోవాలి. టైం వేస్ట్ చేస్తూ కూర్చుంటే నీకు ఉన్న కాలం కాస్త గడిచిపోతూ ఉంటుంది, నీకు వయసు కూడా అయిపోతూ ఉంటుంది. కాబట్టి తర్వాత సాధించలేవు. ఓకేనా? అది అంటారుగా, ముద్దు వచ్చినప్పుడే పిల్లగాలని సంకని ఎక్కించుకోవాలని. సో అది సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. పిల్లగాడు సంఖ్య ఎక్కేటప్పుడే ఎక్కించుకోవాలి, తర్వాత పెద్దగా ఎక్కించుకోలేవు. అట్లా. ఓకేనా? నెక్స్ట్ నేర్చుకోవడం, ప్రయత్నం చేయడం ఆపవద్దు. వీళ్ళు ఆపరన్నట్టు. అంటే కొన్ని సవాళ్ళు ఎదురవుతూ ఉంటాయి. నువ్వు వెళ్తున్న జర్నీలో కొన్ని సవాళ్ళు ఎదురైనప్పుడు ఏమైంది అంటే ఇలా కాకుండా ఇంకెలా చేయాలి అని నేర్చుకోవడం ఆపవద్దు. అట్లాగే ప్రయత్నం చేయడం కూడా ఆపవద్దు. ఓకేనా? ప్రయత్నం చేస్తే ఎప్పటికైనా ఒక రోజు ఖచ్చితంగా ఫలితం అనేది వస్తుంది. ఓకేనా? సక్సెస్ అనేది అంత హై లెవెల్లో రాకపోయినా కొంచెం మినిమం అని వస్తుంది. ఓకేనా? అంటే పెద్ద జాబ్ ట్రై చేసినప్పుడు మనం IAS IPS ప్రిపేర్ అయితే కనీసం గ్రూప్స్ అని వస్తాయి. గ్రూప్స్ ప్రిపేర్ అయితే కనీసం ఒక పోలీస్ జాబ్ అని వస్తుంది. ఇట్లా నేర్చుకోవడం అనేది ఆపొద్దు అన్నట్టు. ఎప్పటికీ నిరంతరంగా ప్రయత్నం చేస్తూ ఉండాలి.
నెగిటివ్ వాళ్ళకి దూరంగా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఇది మెయిన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అన్నట్టు. నెగిటివ్ పర్సన్స్ మనం ఏదైనా సాధించాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు, మనం మొదలుపెట్టినప్పుడు మన ఫ్రెండ్కో, మన కొలీగ్కో, మనం ఎవరికో ఒకరు చెప్తా ఉంటాం, నేను ఇది చేద్దాం అనుకుంటున్నా, నేను చేస్తుంటే నువ్వు ఏడ చేస్తావురా, నీ వల్ల కాదు, నీకు ఎందుకురా ఇదంతా అని మన కిందికి లాగే ప్రయత్నం చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వాళ్ళు, మన చుట్టూ ఉన్న వాళ్ళే. సో మనం అలాంటి వాళ్ళకి చాలా దూరంగా ఉండాలి. అలాంటి పర్సన్స్ మనకు ఎవరు అర్థమవుతూ ఉంటుంది. సో వాళ్ళకి మనం దూరంగా ఉంటే, నీకు నెగిటివ్ వాళ్ళకి దూరం అనుకో, ఆటోమేటిక్గా ఆ నెగిటివిటీ అనేది నీ మీద పడదు. సో పాజిటివ్గా కొంత వెళ్ళిపోతూ ఉంటావు. ఓకేనా? అట్లా నీకు గుద్దే వాళ్ళు ఉన్నారనుకో ఎప్పటికీ నీకు దాని మీద అసలు ఫోకస్ కూడా వెళ్ళిపోద్ది. ఆ నెగిటివ్ పర్సన్స్ ఎప్పుడు నిన్ను ముందు వెళ్ళనీయకుండా వెనక్కి లాగేసి వాళ్ళతో పాటు కలిపేసుకుంటారు వీళ్ళు. ఓకేనా? సో ఈ నెగిటివ్ వాళ్ళకి వీలైనంత వరకు దూరంగానే ఉండాలి మ్యాక్సిమం. ఆరోగ్యం, నిద్ర నిర్లక్ష్యం చేయరాదు. నువ్వు ఎంత లక్ష్యం కోసం పనిచేస్తున్నా సరే, నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఆ లక్ష్యం నెరవేర్చుకోవాలంటే నీ ఆరోగ్యం అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. ఆరోగ్యం పర్ఫెక్ట్గా ఉండాలంటే టైంకి తినాలి, టైంకి నిద్ర పోవాలి, నీ బాడీకి కూడా రెస్ట్ కావాలి, మైండ్కి నిద్రనే మెయిన్ బూస్ట్ అన్నట్టు. ఓకేనా? ఆరోగ్యం, నిద్ర అనేది మనిషికి చాలా ముఖ్యం. వీటిని కూడా చూసుకోవాలి. చూసుకుంటేనే మనకి బాగుంటుంది. హెల్త్ బాగుంటే మనం సక్సెస్ సాధిస్తాం. అట్లాగే వైఫల్యాలను పాఠంగా మలుచుకోవాలి. మనం వెళ్తున్న క్రమంలో ఏదైనా వైఫల్యాలు, అడ్డంకులు ఎదురైనా కూడా వాటిని పాఠంగా మలుచుకొని, ఇలా కాకపోతే ఎలా చేయొచ్చు, అలా కాకపోతే ఇలా చేయొచ్చు అని మనం పాఠంగా నేర్చుకొని, సక్సెస్ రాకపోతే ఇంకోసారి ప్రయత్నం చేయొచ్చు. లేదంటే ఇవన్నీ పాటిస్తూ నువ్వు ఒక ప్రీ ప్లాన్కి వెళ్ళిపోతే ఖచ్చితంగా ఎనీ రంగం, ఎనీ ఫీల్డ్ ఖచ్చితంగా నువ్వు విజయాన్ని అనేది సాధిస్తావు. ఓకేనా ఫ్రెండ్స్? ఇది మన వీడియో. మీకు ఎవరైనా నచ్చింది అనుకుంటే, మీకు ఏమైనా డౌట్స్ అనిపిస్తే కామెంట్ చేయండి. ఓకేనా? మీ నెగిటివ్ పీపుల్కి ఎక్కడైతే ఉన్నారో మీ దాంట్లో వాళ్ళని దూరంగా ఉంచుతున్నారా, మీలోనే ఉంటున్నారా అనేది కూడా చూసుకోండి. ఓకేనా? ఒక లక్ష్యం అంటూ పెట్టుకోండి. మీకు కూడా ఏమేమి లక్ష్యాలు ఉన్నాయో ఆ లక్ష్యాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. ఇంకో రోజు ఇంకో వీడియోలో కలుసుకుందాం.